పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆఫ్రికా దేశం కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో కాంగోలో కొండ చర్యలు విరిగిపడ్డాయి, కుప్పగూలిపోయాయి. రుబియా కోల్డన్ గని దాదాపు 200కు పైగా మృతి చెందారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఈ గని ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రమాదంపై రెబల్స్ గ్రూపు ప్రకటన చేసింది. బాంబులతో ప్రమాదం జరిగిందని, కేవలం 5గురు మాత్రమే చనిపోయారంటూ రెబల్స్ గ్రూప్ ప్రకటన ఇక్కడ గమనార్హం. మరొక వైపేమో ఈ గనిలో ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ గనిలో ఏం జరిగింది ఏంటి, మరి రుబియా కోల్టాన్ గని కుప్పగూలటంలో కూడా ఎంతమంది మృతి చెందారో అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సిరాజ్తో మాట్లాడి తెలుసుకుందాం. సిరాజ్, అసలు ఈ గనిలోనేమో అక్కడ ఉన్నటువంటి రెబల్స్ గ్రూప్ ఏమో ఎక్కువ మంది చనిపోలేదు, 5 మంది అని చెప్తూ ఉంది. మరొక వైపు చూస్తేనో 200కు పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది కోల్టాన్ గనిలో. అసలు కోల్టాన్ గనిలో ఏం జరిగింది ఏంటి? నేను ఆఫ్రికాలోని కాంగోలో చాలా వరకు కూడా రూపియా కోల్ట్ అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా అపారమైనటువంటి నిక్షేపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టుగా మృతులకు సంబంధించి డిఫరెంట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడానికి రీజన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో మనం చూస్తూ ఉంటాం. సో కొండ ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా మైనింగ్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే రాజకీయ నాయకుల యొక్క అండదండలు తీసుకొని వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేసేటువంటి వారు వేరుగా ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితులే ఆఫ్రికా ఖండంలో చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే అపారమైనటువంటి నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ కోల్టన్ గని అనేది రుబానా సంబంధించినటువంటి ఇష్యూ. సో ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి దాంట్లో సో 200 మందికి పైగా చనిపోయారు అనేటువంటిది ఇక్కడ చాలా వరకు కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి అంశం. అయితే ఆ మృతుల్లో దాదాపు 70 మంది చిన్నారులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ మొత్తం కాకుండా అక్కడ ఎవరైతే రెబల్స్ గ్రూప్ ఉన్నారో ఆ రెబల్స్ గ్రూప్ మాత్రం తెలుపుతున్నటువంటి వివరాలు ఏంటంటే కేవలం ఒక 5 నుంచి 10 మంది మాత్రమే చనిపోయారనేది మాత్రం వారు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను అన్నట్లుగా ఏదైతే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ గనుల్లో ఈ రెబల్స్ గ్రూపే అంటే క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా అక్రమంగా గనుల త్రవ్వకాలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఏదైతే గనుల శాఖ అయితే మాత్రం క్లియర్ కట్ గా చెప్తుంది సో 200 మంది చనిపోయారనేది. సో ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సరిగ్గా అంటే జనవరిలో కూడా ఒకసారి ప్రమాదం జరిగి చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఒక 200 వరకు కూడా చనిపోయారనేది మాత్రం ఆ దేశ గనుల శాఖ పేర్కొనడం జరిగింది. చాలా వరకు ఒకవైపు పర్యావరణ పరమైనటువంటి ప్రభావాలు ఈ గనుల పైన ఉన్నాయి. రెండు ఏదైతే బ్లాస్టింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ గనుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఎందుకంటే కాంగో ఏరియాలో మరి ముఖ్యంగా కాంగో దేశంలో నడిబొడ్డున ఉంటుంది ఈ ప్రధానమైనటువంటి రుబాయా గనులకు సంబంధించినటువంటి కేంద్రం. ఇది చాలా వరకు కూడా ఆఫ్రికా దేశం మొత్తానికి కూడా ఖనిజాలు ఉత్పత్తి చేయడం కానివ్వండి, చాలా ఖనిజాలు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతంగా సో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో M23 అనేటువంటి ఒక రెబల్స్ గ్రూప్ ఒకళ్ళు ఉంటారు కదా. సో ఈ M23 రెబల్స్ అనేటువంటి వారు గణనీయంగా ఏం చేస్తూ ఉంటారంటే మాక్సిమం గనులలో అక్రమంగా తవ్వేటువంటి పరిస్థితి తీసుకురావడం, అక్కడ ఉన్న వారితో గొడవలు పెట్టుకోవడం, సో పూర్తి స్థాయిలో ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి వాటితో మాత్రం గనులలో నిరంతరం తవ్వేటువంటి పద్ధతి చేస్తూ ఉంటారు. సాధారణంగా కొండ చర్యలు విరిగిపడడానికి రీజన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. ఒకటి, ఎక్కువగా వర్షాలు ఎక్కువగా పడినప్పుడు భూమి లోపల ఉన్నటువంటి తేమ విపరీతంగా పెరిగిపోవడం. సో తేమ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ విపరీతంగా వెళ్ళడం, వాటర్ వెళ్ళడంతో ఏదైతే ప్లేట్లెట్స్ కి సంబంధించిన అంశాలు ఉంటాయో సో అవి మొత్తం కూడా పెట్టపడేసి ఏదైతే కొండ చర్యలు విపరీతంగా విరిగిపడినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతుంటాయి. ఉదాహరణకి మనం హిమాచల్ ప్రదేశ్ లో కూడా గమనిస్తూ ఉంటాం మన దేశంలో. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండ చర్యలు విరిగిపడడానికి రీజన్ మన దేశంతో పోలిస్తే కొంతవరకు భిన్నంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్రమంగా గనుల తవ్వకమే క్రిటికల్ గా కనిపిస్తూ ఉంటది. రెండు బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ. ఆ బ్లాస్టింగ్ ప్రభావం కూడా ఎక్కువగా పడేటువంటి అవకాశం. మనం జనవరిలో జరిగినటువంటి ఇక్కడ కోల్టన్ గన్లో ప్రమాదం చూసినా కానీ ఇప్పుడు చూసినా కానీ ఇంతమంది చనిపోవటం కనుక చూస్తే కనుక సేఫ్టీయే ఇక్కడ సరైన సేఫ్టీ పాటించకపోవటం వల్లే ఇంతమంది మృతి చెందినట్లుగా చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ కనుక అక్కడ పాటించేటువంటి పరిస్థితులు కూడా ఉండటం లేదు. సేఫ్టీ పాటించకపోవడానికి కూడా 2-3 పెద్ద కారణాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ లేకపోవడం ఒక పెద్ద కారణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సెక్యూరిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద బీమ్స్ తీసుకురావడం, లేదా డ్రైనేజీకి సంబంధించి, లేదా వెంటిలేషన్ కి సంబంధించి, లేదా ఎమర్జెన్సీ రూట్లు లేకపోవడం. ఆ గనుల త్రవ్వకాల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రూట్లు లేకపోతే ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగినప్పుడు జనాలు పరిగెత్తడానికి సరైనటువంటి మార్గాలు ఉండవు. ఆ కొండ చర్యల్లో అక్కడక్కడ ఇరుక్కుపోయి ఇలాగా భారీ స్థాయిలో ప్రాణ నష్టాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటుంది. రెండు పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా వరకు ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, పర్యావరణం ఏమవుతుంది, ఎలాంటి మెజర్స్ పాటించాలి,
ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పక్కనే వాళ్ళకి చిన్న చిన్న గూడౌన్స్ లాంటివి పెట్టేసి చిన్న హాస్పిటల్స్ అంటే చిన్న మెడికల్ సెంటర్స్ అన్న పెట్టేటువంటి పరిస్థితులు పెద్ద కంపెనీలు కూడా చేయకపోవడం, ఇలా వీటి మీద గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ లేకపోవడం కూడా ఇలాంటి దానికి ఒక పెద్ద రీజన్. రెండోది ఇందాక మీరు అన్నట్లుగా రెబల్స్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వారిని కంట్రోల్ చేయకపోవడం కూడా ఒక పెద్ద రీజన్ గా మారుతుంది ఆఫ్రికాలో. సో రెబల్స్ గ్రూప్ విపరీతంగా పెరిగిపోవడం, గరువులను తవ్వడం కానివ్వండి, వాళ్ళకి లాభం ఇంపార్టెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల భద్రతను వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో గవర్నమెంట్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ కంట్రోల్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ కూడా చాలా వరకు కూడా ఇలాంటి ప్రమాదాలకి రీజన్స్ గా మారుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇవి మొత్తం కూడా మానవుల చర్యల్లో భాగంగానే ఉంటాయి, కానీ పర్యావరణాన్ని మనం ఆపేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైతే భారీ వర్షాలు కానివ్వండి లేదా కొండ చర్యలు విరిగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ కల్పించి వేరే ప్రాంతాలకు తరలించడం లేదా కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రాంతాలను ముందే కొంతవరకు గుర్తించి వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచడం, ఇలాంటి చర్యలు అయితే అక్కడ అసలు కనబడేటువంటి పరిస్థితి ఉండదు. రెండోది ఆఫ్రికాలో చాలా వరకు కూడా పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇలాంటి గనులు త్రవ్వకాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వారి చిన్నపిల్లల్ని కూడా అక్కడ తీసుకువెళ్ళడం, ఇప్పుడు చనిపోయినటువంటి 200 మందిలో 70 మంది చిన్నారులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో పేదలు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఇలాంటి గనుల త్రవ్వకాలకు సంబంధించి ఆధారపడేటువంటి జీవనాధారాల మీద ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారు. సో వీటి మీద ప్రభుత్వాలు ఫోకస్ పెట్టకపోవడం కూడా ఇలాంటి రీజన్స్ ఎక్కువగా ఇలాంటి బ్లాస్ట్ ఎక్కువ జరగడానికి కారణం అవుతుంది. సో ప్రభుత్వాల చర్యలు అవసరం, వీటితోనే కొంతవరకు భద్రతను కల్పించవచ్చు. రైట్, స్టే విత్ సిరాజ్, మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కోల్టన్ గనిలో పనిచేయటం అంటే, రుబియాలో ఉన్న కోల్టన్ గనిలో పనిచేయటం అంటే అక్కడ చావుకు కూడా సిద్ధపడే అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వీళ్ళకి సరైన సేఫ్టీ ప్రొవైడ్ చేయమనేటువంటి సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వము ఉండదు. ఆ ప్రభుత్వం కూడా కాసుల మీదే ఉంటుంది. ఈ కోల్టన్ గన్లో వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని చూసి కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఇలా దీంట్లోనే పనికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి అసలు వాళ్ళ ప్రాణాలకి విలువే ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ గనుల తవ్వకాలు జరిపేటువంటి యాజమాన్యాలు ఉంటాయో వాళ్ళు కనీసం వీళ్ళ ప్రాణాలు మనుషుల్లాగా కూడా వీళ్ళు వాళ్ళకి కనిపించరు అనటానికి కూడా ఇటువంటి ఘటనలే మనం ఉదాహరణగా చూడొచ్చు. ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు, ఒక్కోసారి అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగి కూడా చనిపోతారు. ఇవేవి కూడా వాళ్ళకి సరైన ఇంటిమేషన్ ఉండదు. సరిగ్గా వాళ్ళకి ఎవరు కూడా ప్రాపర్ కమ్యూనికేట్ చేయరు, ఏమీ చేయరు. వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా కూడా ఈ రకంగా కూడా కోల్టన్ గనిలోనైతే తవ్వకాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వాళ్ళ ప్రాణాలకి కనీసం ఒక సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేయకుండా నష్టం చేకూరుస్తున్నటువంటి అంశాలను మనం కోల్టన్ గనిలో చూడొచ్చు.